అందరం లేచి నిలబడి ఉండగానే పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఇలా ఇటు వచ్చి ఎదరికి ఇదంతా ఖాళీగా ఇటు వచ్చండి. నవీను డేవిడ్ రాజు గారు ఇలా కనిపించేలా వచ్చిండి ఎదరికి. ఇలా లైన్లో వేసుకోండి. ఇలా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి ప్రభువైన యేసుక్రీస్తు నాయన, ఈ రాత్రికాల సమయంలో ఇలా బ్రదర్ జాన్ ప్రసాద్ గారి గృహంలో ఇలా నిన్ను స్తుతించడానికి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి పరిశుద్ధిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఇక్కడ హాజరవ్వడానికి నీవు చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. నీవు ఇచ్చిన అనుమతిని బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన మరి అలా అయితే నాయన ఎవరైతే అదృశ్యంగా ఎవరైతే ఆన్లైన్లో వింటా ఉన్నారో ప్రభా, వారిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ సన్నిధిని వారితో కూడా ఉంచండి నాయన. ఇక్కడ ఉన్న వారితోటి, దూరంగా ఉన్న వారితోటి, ప్రతి ఒక్కరితో, నాతో మాతో అందరితో ఈ రాత్రి మీరు మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. నాయన ఈ రాత్రికాల సమయంలో బలిష్ఠుడైన దూతగా మీరే దిగి వచ్చి నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నామా ప్రభా. ఈ కూడికి వ్యతిరేకంగా పనిచేస్తున్న దురాత్మ చీకటి అపవాది శక్తులను సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని ఆయన. ఇక్కడ ఉన్న ప్రతి ఏ విధమైన అంధకారాత్మ కూడా పని చేయకుండా ప్రభా, నీ పరిశుద్ధాత్మ ఇక్కడ స్వాతంత్రంగా కదలాడునుగాక. మా మధ్యలో ఎక్కడైతే 2-3 నా నామమును కూడా ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటానని చెప్పావు ప్రభా. మేము మాట ఇచ్చిన ప్రకారంగా మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాము నాయన. నీ సన్నిధి ఇక్కడ ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ రాయబడిన దానిలో నుంచి, పలకబడిన దానిలో నుంచి ప్రభా, దాయబడిన సంగతులు మాకు తెరవమని మమ్మల్ని అందరినీ మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోనండి. ఇక్కడ ఇంకో చైర్ ఖాళీ ఉంది, ఎవరైనా వచ్చేస్తే అందరూ కనబడిలో వచ్చేయండి. కనబడిలో కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి నేను చెప్పే చిన్న అంశం ఏంటంటే, మనందరికీ కలగబోయేటువంటి గొప్ప ప్రతిఫలం. ఆమేన్. మనందరికీ కలగబోయేటువంటి గొప్ప ప్రతిఫలం. మన ప్రవక్త ఒక దర్శనంలో ఏం చెప్తారనంటే, ఒక స్వరం వచ్చి ఆ వదిలిపెట్టకుండా ఎంత ఇబ్బంది అయినా కానీ కీప్ ప్రెస్సింగ్ ఆన్, అంటే నువ్వు ఎక్కడ వదిలిపెట్టకుండా ముందుకు సాగు. అంటే ఎవరు కీప్ ప్రెస్సింగ్ ఆన్, ఎవరు ముందుకు వెళ్తారో అంత బలవంతంగా అని అంటే సైనికులు వెళ్తారు. ఆమేన్. అంత ఇప్పుడు మనము కూడా సైనికులమేనా? ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఈ రాత్రి కూడా దేవుడు మనకి కూడా చెప్పేది ఏంటి అని అంటే, మనం ఎంత ఒత్తిడిలో ఉన్నా కానీ మనము కూడా ఒత్తిడిని వదిలిపెట్టకుండా ఆ ఒక భారం అని చెప్పి ముందుకెళ్ళడం ఆపేయకుండా బలవంతంగా పట్టుకొని ముందుకు సాగాలి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు అసలు నేను ఏం చెప్పాలని ఆశించానంటే, అదొక నేను ఆ వచనం చదివి మరలా నేను అంశంలోకి వచ్చేస్తాను. నేనేం చెప్దాం అనుకున్నానంటే, పరమగీతము 4వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. 4వ అధ్యాయం మొదటి నుంచి. నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, ఇది ఎవరు అని అంటే క్రీస్తు వధువు. ఆమేన్. ఇది మనమేనా?
అక్కడ ఆయన ఎలా పొగుడుతున్నాడు అని అంటే, నీ ముసుగులో నుంచి నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుతున్నాయి. నీ గువ్వ కన్నులని ఎందుకు అన్నాడు? పావురం కన్నులని ఎందుకు అన్నాడు అని అంటే, పావురం ఎప్పుడూ మూలుగుతూ ఉంటుంది. మీ అందరికీ ఎవరికైనా తెలిస్తే పావురాలు సెంటిమెంట్లు ఉన్న వాళ్ళు పెంచుకోరు. ఎందుకు పెంచుకోరు అని అంటే, అది ఎప్పుడు ఎడుతూ ఉంటుంది కాబట్టి. అంటే ఎప్పుడు మూలుగుతూ ఉండేది ఎవరనంటే ఆయన వధువు. ఆమెన్ ఆమెన్. ప్రతిరోజు రాత్రి ప్రతి సమయంలో కూడా ఎప్పుడు మూలుగుతూ ఉండేది పావురమైనది. అందుకు ఆయన గువ్వ కన్నులు నీ కన్నులు అన్నాడు. అంటే ఎల్లప్పుడూ నీ కన్నుల్లో నుంచి కన్నీరు వస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు వధువు ఏం చేస్తూ ఉంటుంది అని అంటే, ఆయన కోసం మూలుగుతా, ఈ శరీర విమోచన కోసం మూలుగుతూ ఉంటుంది కనుక, అంటే ఎప్పుడు కన్నీటితో ఉంటుందని. ఆమెన్ ఆమెన్. అయితే ఎవరికైనా అది పెంచుకోకపోవచ్చు, కానీ వధువుకైతే అది గొప్ప సాదృశ్యమైన పక్షి అయి ఉన్నది. ఆమెన్. అది గువ్వ కన్నులు కనబడుతున్నాయి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నాయి. నీ పళ్ళ వరస. ఆ స్త్రీని అంటే క్రీస్తు వధువుని దేవుడు ఏమని పొడుగుతున్నాడు అని అంటే, నీ పళ్ళ వరస ఎలా ఉన్నది అని అంటే, కత్తిరి వేయబడి కడగబడి కత్తిరించబడి. ఏం కత్తిరించబడి? అదంతా చదివండి, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కత్తిరి వేయబడినవి, కడగబడి అప్పుడే పైకి వచ్చినవి ఉన్నాయి. జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖంగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నది. ఇదంతా దేన్ని వివరిస్తున్నాడు అని అంటే, ఆయన భార్య యొక్క పళ్ళ వరుస గురించి. ఆ పళ్ళ వరుస ఎలా ఉందంటానంటే, కత్తిరి వేయబడినంటే గొర్రెల మందలు పోలి ఉంది అన్నాడు. కదుపులనంటే గొర్రెల మంద. ఆ గొర్రెల మంద అది ఎలాంటి గొర్రెల మంద అని అంటే, కత్తిరి వేయబడి అంటే ఉన్నిని ఇచ్చేసింది. అప్పుడే ఉన్ని కత్తిరించబడి అప్పుడే కడగబడి. అర్థమవుతుందా? కడగబడ్డం అంటే ఏంటి? బాప్తిస్మేనా? ఆమేన్. ఆ కత్తిరి వేయబడి కడగబడి అప్పుడే పైకి వచ్చినవి అయి జోడు జోడు పిల్లలు అంటే కవల పిల్లలు. కవల పిల్లలు కలిగి ఒకదాన్నైనా పోగొట్టుకున్న కాదు. అదేంటనంటే ఒక్కటి కూడా గొడ్రాలుగా ఉండకుండా. అది అసలు పద ట్రాన్స్లేషన్. అది ఒకదాన్నైనా పోగొట్టుకోవడం కాదు. ఒక్కటి కూడా అంటే ఒక్క గొర్రె కూడా గొడ్రాలుగా ఉండదు. ఒక్క గొర్రె కూడా గొడ్రాలుగా ఉండని సుఖముగాను గొర్రెల మందగా ఉందంట. నేను అసలు ఈ రాత్రి అంశాన్ని చెప్దాం అనుకున్నాను, కానీ దేవుడి అంశాన్ని మార్చాడు. అంటే కవల పిల్లలకనే గొర్రెల మంద అని చెప్దాం అనుకున్నాను నేను ఈ రాత్రి, కానీ దేవుడి అంశాన్ని మార్చాడు. అంటే దేవుడు అక్కడ ఆ గొర్రెల మందని తన భార్య యొక్క పళ్ళ వరసను పరమగీతంలో ఆయన ఎలా పొగుడుతున్నాడు అని అంటే, ఉన్నిచ్చేది, కడగబడింది అంటే బాప్తిసం పొందింది, కడగబడినది అయినా అంటే అందులో ఒక్క గొర్రె కూడా బేరన్ కాదు, అంటే గొడ్రాలుగా కాకుండా, అంటే ప్రతి గొర్రె ఫలవంతురాలు. అవునా కదా? యోసేపు అంటే ఏంటి అర్థం? ఫలించడి కొమ్మ. ఆమేన్. అంటే ప్రతి గొర్రె, ఏ గొర్రె కూడా గొర్రెల మందలో ఫలం లేకుండా ఉండదు. అది ఇప్పుడు దాన్ని ఆత్మీయంగా తీసుకోవచ్చు, భౌతికంగా తీసుకోవచ్చు. అంటే దేవుడు ఆది కాండంలో ఇచ్చిన ఆజ్ఞలోనే మీరు ఫలించమని చెప్పేశాడు. అవునా కదా? అంటే ఏ గొర్రె కూడా ఫలం లేకుండా ఉండదు. అంటే ఒక్క గొర్రె కూడా గొర్రె మందలో, ఆ గొర్రెల కదుపు అని అంటే ఫ్లాక్ ఆఫ్ షీప్, అది గొర్రెల మంద. ఇప్పుడు మనం గొర్రెల మందేనా అంటే, ఈ గొర్రెల మందలో కూడా ఒక్క గొర్రె కూడా గొడ్రాలుగా ఉండడానికి వీల్లేదు. అంటే అటువంటి పల్లవరస కలిగింది, అలాంటి పల్లవరస నీదేనా ఆయన భార్యను పొగుడుతున్నాడు. ఇప్పుడు అది చెప్దాం అనుకున్నాను, కానీ దేవుడి అంశాన్ని మార్చాడు. ఇది ఎప్పుడైనా దేవుడి చిత్తం అయితే మరలా ఈ అంశాన్ని చూద్దాం. అయితే నేను చెప్పే అంశం ఏంటంటే, మనందరికీ కలగబోయేటువంటి గొప్ప ప్రతిఫలం. మనందరికీ నేను ముందు కూడా చెప్పాను, బహుమానం వేరు, ప్రతిఫలం వేరు. బహుమానం అంటే నిన్ను ప్రేమించి ఇచ్చేది, దానికోసం నువ్వేం చేయలేదు, రైట్? ప్రతిఫలం అని అంటే నువ్వు చేసిన దానికి. గిఫ్ట్ అని అంటే నిన్ను చూసిన నువ్వు నాకు నచ్చావని అంటే నీకేదో గిఫ్ట్ ఇస్తాను.
కానీ ప్రతిఫలం అని అంటే పరుగు పందంలో పరిగెట్టినోడికి ఇచ్చేది ప్రతిఫలం. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదివితే, ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియల చొప్పున ఆయన దగ్గర ఏమున్నది అని అంటే ఆయన సిద్ధపరిచిన జీతం. అది తెలుగులో జీతం అని రాశారు కానీ అది ప్రతిఫలం. ఇంగ్లీష్లో రివార్డ్ అని ఉంటుంది, గిఫ్ట్ కాదు, రివార్డ్ అంటే నువ్వు చేసిన దానికి ప్రతిఫలం. ప్రతిఫలం అని అంటే మంచిది ఉంటుంది, ఏదన్నా ఉంటుంది. ఇప్పుడు ఎవరికన్నా ఏదైనా జరుగుతుంది అనుకో, మంచి జరిగినా ఆడు చేసిన మంచికి మంచి వచ్చిందంట. అదే ఎవరికైనా చెడు జరిగింది అనుకో, అప్పుడేమంటారు, ఆడేమన్నా తక్కువ చెడ్డ పనులు చేశాడా, ఆడికి అదే ప్రతిఫలం వచ్చింది. అంటే చేసిన దానికి ఇప్పుడు దేవుడు తీసుకొచ్చేది కూడా ప్రతిఫలం తెస్తానన్నాడు అంతే. అది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ వచనంలో చదివితే వాని వాని క్రియల చొప్పున, అంటే క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం. ఇప్పుడు వాని వాని క్రియలు అంటే నీ క్రియలలో నీ విశ్వాసం ఏది బయలుపరచబడింది? ఇప్పుడు ఆయన తీసుకొచ్చేది జీతం అని అంటే అందరికీ ₹1,00,000 ఇస్తారని కాదు. ఒకటి కొరడా దెబ్బలు ఉంటాయి, ఒకటికి ₹1,00,000 గిఫ్ట్ అమౌంట్ ఉండొచ్చు, ఒకడికి ఏదో ఒకటి ఆయన ఏదో ప్రతిఫలం తీసుకొస్తాను అన్నాడు. కాకపోతే దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే వాని వాని క్రియల చొప్పున ప్రతి వాడికి ఇవ్వడానికి నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న ప్రతిఫలం ఏంటి అని అంటే నువ్వు నేను చేసిన క్రియల యొక్క ప్రతిఫలమే ఆయన దగ్గర ఉంది. నువ్వు చెడు చేసినా ఆయన మంచి ఇవ్వడానికి కాదు వచ్చేది, నీ క్రియల చొప్పున అంటే మన క్రియల చొప్పున మనకు వచ్చే ప్రతిఫలాన్ని ఆయన తీసుకొస్తా ఉన్నాడు. మనం ఒకసారి ఈ ప్రతిఫలం కోసం కానీ మనం చూస్తే ప్రకటన గ్రంథం ఎఫెసు సంఘం 2వ అధ్యాయం 7వ వచనం, మనందరికీ తెలుసు 7 కాలాల్లో ప్రతిఫలాలు ఇచ్చాడు దేవుడు. 2వ అధ్యాయం 7వ వచనం చదివితే, ఇక్కడ ఆ జీవవృక్ష ఫలములు ఎవరికి ఇస్తానో ఉన్నాడు అని అంటే దేవుని పరదేశుకి మధ్యలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. ఇది ఎఫెసు కాలంలో ఎఫెసు సంఘంలో జయించేవాడికి ఇచ్చే ప్రతిఫలం. ఇది బహుమానం కాదు, ఎఫెసు కాలంలో ఉన్న ప్రతిఫలం. ప్రవక్త మనల్ని ఏమన్నాడు? మనం ఇప్పుడు మరొక ఎఫెస్సులో ఉన్నాం. ఆమెన్ ఆమెన్. అంటే ఇప్పుడు ఆ ఎఫెస్సులో ఉన్న ప్రతిఫలమే మనకి కూడా వస్తుందా రాదా? మనం మరొక వీఆర్ ఇన్ అనదర్ ఎఫిషియన్స్, మనం మరొక ఎఫెస్సు కాలంలో ఉన్నాం. అంటే 7 అయిపోయాక మరలా 8వ రాదు కానీ మరలా మొదటిదే వస్తుంది. ఇప్పుడు ఆ మొదటి ఎఫెస్సులో మనం ఆత్మీయంగా ఉన్నప్పుడు ఇప్పుడు వారికి వచ్చిన ప్రతిఫలమే మనకు కూడా వస్తుంది. ఇప్పుడు అక్కడ ఆయన ఏం చెప్పాడు? జయించేవాడికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. అంటే ఈ రోజుల్లో అంటే ఇప్పుడు మనం భూమి మీద పడుతున్న ప్రతి శ్రమకి కూడా దేవుని ప్రవక్తకు దూత చెప్పినట్లుగా మనము కూడా దాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగితే మనకి కూడా ఆయన ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. అది ఎప్పుడు అని అంటే మనం ఎలా చనిపోతాము, మనం చనిపోయేసరికి ప్రవక్త అంటున్నాడు సంకల్ప పుస్తకంలో, ఆ యుద్ధానికి చివరి పిలుపు వచ్చినప్పుడు when our last call to battle has been sounded, మన యుద్ధానికి చివరి పిలుపు పిలవబడినప్పుడు అంటే మన యుద్ధం అక్కడతో అయిపోయింది. మన పిలుపు అని అంటే ఇంక భూమి మీద మనం ముగించబడిపోయింది. యుద్ధంలో ఉండగానే మనం చనిపోవాలి, యుద్ధంలో ఉండగానే మనం చనిపోవాలి. అప్పుడు మనం వదిలేసి పాడేయకూడదు. ఏది? సర్వాంకవచం. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? ఒక సైనికుడిది తను వేసుకున్న సర్వాంకవచం ఎప్పుడు పడిపోద్ది కింద? ఎప్పుడు చనిపోతుందంటే అతను ప్రాణం వదిలేశాక. ఇప్పుడు ఈరోజు ఆత్మీయ సంబంధంగా ఉన్న సైనికులైన మనము కూడా మన సర్వాంగ కవచం కూడా ఎప్పుడు కింద పడుతుంది అని అంటే మనకి కూడా చివరి పిలుపు వచ్చినప్పుడు. అంటే అప్పుడు వరకు నువ్వు సర్వాంగ కవచాన్ని వదిలిపెట్టకుండా అది ధరించుకునే మనం ముందుకు సాగాలి. అర్థమవుతుందా నేను చెప్పింది? అది అప్పుడు మనం దేవుని పరదేశంలో విశ్రాంతి తీసుకుంటాము. మనకి చివరి పిలుపు ఎప్పుడు వచ్చాదో అప్పటి వరకు ఈ సర్వాంగ కవచాన్ని వేసుకునే ఉండాలి. అయ్యా అంత మీకు సూచన వర్తమానం చెప్పినప్పుడు చెప్పాను,
ఒక రాజు వలె మరణించడం అని అంటే, ఒక భార్యాభర్తలు కిమ్ అనుకుంటా వాళ్ళు, భార్యాభర్తలు 95 సంవత్సరాల వృద్ధులు, వాళ్ళు వర్తమానాన్ని మోసుకుని సువార్త చేస్తూ ఉన్నారు ప్రవక్త అంటడాల కోసం. వాళ్ళు అది ఎలా కనబడుతుంది అని అంటే, ఖడ్గము చేతిలో పట్టుకుని నిద్రించేలా కనబడుతుంది. అంటే ఇప్పుడు మనము కూడా సైనికులుగా ఉన్నప్పుడు ఖడ్గం అనగా వాక్యమే కదా. ఇప్పుడు ఈ వాక్యాన్ని పట్టుకుని మనం చనిపోయే వరకు కూడా ఈ ఖడ్గాన్ని పట్టుకునే మన చేతిలో ఉండాలి. ఈ ఖడ్గం మన చేతిలో ఎప్పుడు పడాలి అని అంటే, ఈ శరీరంలో ఊపిరి పడిపోయిన తర్వాత మాత్రమే. అలాగే ఇప్పుడు ఈ ఎఫెస్ కాలంలో ఉన్న జయించేవాడికి ఇచ్చింది ఏంటి అని అంటే, దేవుని పరదేశం మధ్యలో ఉన్న జీవవృక్ష ఫలములు ఎఫెస్ సంఘానికి ఇచ్చిన ప్రతిఫలమై ఉన్నది. తర్వాత 2వ అధ్యాయము 10వ వచనం స్మరణ కాలంతో మాట్లాడుతూ 2:10 అదే చదవం. ఓకే, 10 దినాలు శ్రమ కలుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆ స్మరణలో ఉన్న వారికి ఇచ్చే ప్రతిఫలం ఏంటి అని అంటే జీవ కిరీటం, క్రౌన్ ఆఫ్ లైఫ్. మొదటి సంకాలం ఉన్న వాళ్ళకి ఏంటి? జీవవృక్షం యొక్క ఫలాలు భుజింపనిస్తానన్నాడు. 2వ కాలంలో ఉన్న వాళ్ళకి ఏంటి? జీవ కిరీటం ఇస్తానన్నాడు. అలాగే 3వది 2వ అధ్యాయం 17వ వచనం, సంఘాలతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించే వారికి అసలు ఇది భౌతికంగా చూస్తే ప్రతి కాలంలో వారికి ఇవ్వబడింది అని అన్నారు. అసలు ఆత్మీయంగా ఇప్పుడు కానీ చూస్తే ఈ కాలంలో జయించేవాడికి ఈ 7 కాలాల్లో ఉన్న ప్రతిఫలాలు వస్తాయి. అంతేనా కదా? ఇప్పుడు జీవకిరీటం మనకు రాదా? వస్తుంది కదా. అలాగే మొదటి కాలంలో ఏంటది? జీవవృక్ష ఫలములు మనకు ఉన్నదా లేదా? అంటే వాళ్ళకి భౌతికంగా వాళ్ళకి ఇచ్చాడు. కానీ ఇప్పుడు 7వ కాలంలో ఉన్న వాళ్ళు మనకి 7 కాలాల్లో ఉన్న ప్రతిఫలాలు మనకు వస్తాయి. ఇప్పుడు అలాగే ఇప్పుడు చదవండి, ఇక్కడ జయించేవాడికి ఏమి ఇస్తానంటున్నాడు? హిడెన్ మన్నా. ఎప్పటి నుంచి మరుగైన మన్నా ఇది? మోసే ఇశ్రాయేలీలు మందసంలో పెట్టిందా? ఏమన్నా ఇశ్రాయేలీలు ఆ మందసంలో పెట్టిన మన్నా కోసమా? ఎప్పటి నుంచి దాచబడిన మన్నా ఇది? ఇశ్రాయేలీలు ఆ మోసే ఆ మందసంలో మన్నాని అహరోన్ చేతికర్ర మందసంలో పెట్టాడు. ఆ మన్నా కోసం మాట్లాడుతున్నాడు. ఇది జయించేవాడికి మరుగైన మన్నాను భుజింపనిస్తాను, అతనికి తెల్లరాతిని ఇస్తాను అన్నాడు. ఇక్కడ ఈ మరుగైన మన్నా ఎప్పటి నుంచి మరుగైనది అని అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే మరుగై ఉన్నది. అప్పటి నుంచి మరుగై ఉన్నది. ఏమన్నా అని అంటే, ప్రకటన 10వ అధ్యాయంలో వచ్చిన చిన్న పుస్తకం, అనగా 7 ముద్రల పుస్తకం అది. ఆమెన్. ఈ పుస్తకం ఎవరికి అని అంటే జయించేవాడు. ఇప్పుడు అందుకే అన్నాను, కేవలం ఆ కాలంలో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, కానీ ఈ 7వ కాలంలో ఉన్న మనకి ప్రతి కాలంలో ఉన్న ప్రతిఫలం కూడా మనకు ఉన్నది. ఆమెన్. తర్వాత మరుగైన మన్నాన్ని ఇస్తాను అన్నాడు, అతనికి తెల్ల రాతినిస్తును. ఆ రాతి మీద అక్కడ కొత్త పేరు ఒకటి ఉంది. కొత్త పేరు ఉన్నది, కానీ ఆ పేరు ఎవరైతే పొందుకున్నాడో వాడికి తప్ప మరొకడికి తెలియదు. 2వ అధ్యాయం 26వ వచనం, 4వ కాలం. మొదటిదేమో మొదటి కాలం ఏంటి? జీవవృక్ష ఫలములు. 2వది జీవ కిరీటం. 3వది మరుగైన మన్నా తెల్లరాతి. 4వది అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చారు. ఇప్పుడు ఈ 4వ తుయితేరా కాలంలో ఉన్న వాడికి ఏంటి అని అంటే జనముల మీద అధికారం. ఆమెన్. అతడు ఇనపదండముతో వారిని ఏలును. చదువు. వారు కుమ్మరివాని పాత్రల వల్ల పగలగొట్టబడుదురు. అంటే ఇక్కడ ఈ కాలంలో ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది అని అంటే జనముల మీద అధికారం వస్తుంది. తర్వాత 28వ వచనంలో అతనికి వేకువ చొక్కనిచ్చేదను. ఆమెన్. ఇది ఈ 4వ కాలంలో ఉన్న వాళ్ళకి ఉన్న ప్రతిఫలమై ఉన్నది. తర్వాత 5వ కాలంలో 3వ అధ్యాయం 5వ వచనం, సార్దీస్ సంకాలంతో మాట్లాడుతూ
ఇక్కడ ఉన్నవాడికి ఏమి ఇస్తున్నాడు? తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు. జీవ గ్రంథంలో నుండి, జీవ గ్రంథంలో నుంచి అతని పేరు ఎంత మాత్రము గుర్తుపెట్టక. ఈ సారథీస్ కాలంలో ఉన్నవాడికి ఏంటి అని అంటే తెల్లని వస్త్రం ధరించుకునేలా చేస్తున్నాడు. అలాగే ఆ జీవ గ్రంథంలో నుంచి అతని పేరు ఎంత మాత్రం తుడిచిపెట్టబడదు. ఇప్పుడు మన పేరు తుడిచిపెట్టబడుతుందా? అంటే ఈ వాగ్దానం మనకు కూడా ఉందా లేదా? ఈ ప్రతిఫలం మన కాలానికి కూడా ఉందా లేదా? ఆమేన్. తర్వాత 3వ అధ్యాయం 12వ వచనం, ఫిలదెల్ఫియా కాలంలో జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. జయించేవాడికి ఏమైనాడు? మందిరంలో ఒక స్తంభం. ఏమైనా అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మందిరంలో ఒక స్తంభంగా చేస్తే వాడు ఇంకెప్పుడు కూడా అందులో నుంచి బయటికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద వ్రాసేదను. అంటే ఆయన కొత్త పేరు కూడా ఎవరి మీద రాస్తాడు? జయించి వాని మీద రాస్తాడు. తర్వాత సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలరు. అంటే ఈ 6వ కాలంలో ఉన్న వాటికి ఏంటి అని అంటే మందిరంలో స్తంభంగా ఉన్నది. ఈ కాలాన్నే ఏమని పిలుస్తారంటే సహోదర ప్రేమ కాలం, సహోదర ప్రేమ యుగం. అది ఎందుకు అని అంటే ఫిలదెల్ఫియా అన్న అర్థం ఏంటి అని అంటే సహోదర ప్రేమ అని అర్థం, లవ్ ఆఫ్ బ్రదరన్. ఆ ఫిలదెల్ఫియా అనడానికి దాని కాలం, దాని అర్థం ఏంటి అని అంటే సహోదరు యొక్క ప్రేమ. దాన్ని ఏజ్ ఆఫ్ బ్రదర్లీ లవ్. అది ఏ యుగం అని అంటే సహోదర ప్రేమ యొక్క యుగమై ఉన్నది. ఇప్పుడు మన కాలంలో చదువుదాం. 3వ అధ్యాయం 21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుంటున్న ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు. ఇప్పుడు నేను జయించి నా తండ్రి సింహాసనం మీద, అంటే ఆయన కూడా జయించకుండా తన తండ్రి సింహాసనం వచ్చిందా? రాలేదు. ఆయనకే రాకపోతే నీకు నాకు జయించకుండా ఎలా వస్తుంది? అవునా కదా? అందుకే ఒక వర్తమానం అంటాడు కదా ప్రవక్త, తన కుమారుణ్ణే యేసుప్రభు ప్రార్థన చేశాడు కదా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురు నుంచి తొలగించన్నాడు. అప్పుడు ప్రవక్త ఏమన్నాడు? తన కుమారుణ్ణే, తన సొంత కుమారుణ్ణే స్పేర్ చేయలేదు. అంటే అతన్నే వదిలిపెట్టలేదు, ఆ శ్రమ గుండా, ఆ పాత్రలో నుంచి వెళ్ళకుండా. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నేను జయించి నా తండ్రితో, అంటే ఆయన సింహాసనం ఎక్కడానికి కూడా ఆయన కూడా జయించాల్సి వచ్చింది. ఇప్పుడు అలాగే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండని ఇచ్చేదను. ఇక్కడ ఆయనే జయించకుండా ఆయన సింహాసనానికి రాలేదు. ఇప్పుడు ఈరోజు నువ్వు నేను కూడా మన సింహాసనం మనం ఎక్కాలి అని అంటే, మన సింహాసనం అంటే ఆయనదే, ఆయన సింహాసనం మీదే మనల్ని కూర్చోబెడుతున్నాడు. ఇప్పుడు సింహాసనం ఇవ్వడం అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే అధికారం పంచుకుంటున్నాడు. ఆయన అధికారం ఎవరికి ఇవ్వడం, కేవలం ఆయన భార్య కాబట్టి ఇస్తున్నాడు. ఆమెన్ ఆమెన్. ఆయన అధికారం ఎవరితోటి పంచుకోడు. సింహాసనం ఇవ్వడం అంటే అర్థం ఏంటి? ఆయన అధికారాన్ని పంచి మనకి ఇస్తున్నాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు కూడా ఇచ్చాడు కదా, మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. అంటే అక్కడే ప్రారంభించాడు ఆయన. 7 సంఘకాలాల చివరికి వచ్చేసరికి వీటన్నిటిని ఎవరైతే జయిస్తారో ఆ జయించినోడికి నేను జయించి నా తండ్రి సింహాసనం ముందు కూర్చున్నట్టు మీరు కూడా జయించినప్పుడు ఆ జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెడతాను. ఆమేన్ ఆమేన్. ఇక్కడ ప్రతి కాలంలో మనం కామన్గా గమనిస్తే ఏమున్నది? ఆ ప్రతిఫలాలు ఎవరికి వస్తున్నాయి? జయించిన వాడికి మాత్రమే వస్తున్నాయి. ఆయన ఇక్కడ మనం ఒక విషయం చూస్తే నా కోసం నిలబడినోడికి అనలేదు. అంటే జయించకుండా ఆయన కోసం నిలబడతాడా? అర్థమైందని చెప్పింది. ఈయన అక్కడ క్లియర్గా చెప్పేది ఏంటంటే జయించువాడికి, జయించువానికి, జయించువానికి, జయించువానికి. ఇక్కడ ఆయన ఏ క్వాలిటీ చెప్పలేదు. బాప్తిసం పొందినోడికి అనలేదు, అవునా కదా? ప్రభుత్వ భోజనం తీసుకున్నవాడికి అనలేదు. మరి ఎవరికి? ప్రతి 7 కాలాల్లో, అంటే ఈ 2000 సంవత్సరాల్లో కూడా ఆయన ఒకే క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. ఏంటి అని అంటే జయించిన వాడికి. ఈ జయించడం అనేది అంటే
ఇప్పుడు ఈ 7 కాలాల గుండా కొంతమంది ప్రయాణం చేసుకుంటూ వచ్చారా లేదా? ఆ శాపదేశపు రాణి రాత్రిలోనే ప్రయాణం చేసుకుంటూ వచ్చింది. అంటే ఈ రాత్రిలోనంటే 7 సంఘ కాలాల్లో చీకటి. ఆ చీకటిలో నుంచి ప్రయాణం చేసుకుంటా జయించుకుంటా వచ్చిన క్రీస్తు వధువుకి ఆయన చెప్పే క్వాలిటీ ఏంటంటే 7 కాలాల్లో వచ్చిన ప్రతి గుణ లక్షణం అంటే ప్రతి ప్రతిఫలం ఈ చివరి కాలంలో మనకు ఉన్నది. ఇది ఎలా ఉన్నది అని అంటే ఇందాక చెప్పాను కదా, మనం ఒత్తిడి దాన్ని వదిలిపెట్టకుండా దాన్ని పట్టుదల కలిగి మనం బలంగా ముందుకు సాగాలి. ఆ సాగడం దాన్ని ఎలా ఉన్నది అని అంటే ఒక బాడిలో నుంచి లిల్లీ పుష్పం ఎలా అయితే పైకి వస్తుందో, ఆమేన్, ఆ లిల్లీకి మనం చెప్తున్నట్టు అంటే దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. లిల్లీ పుష్పానికి ఏమని అని అంటే అక్కడ ఉన్న మట్టిని జయించు నువ్వు, అక్కడ ఉన్న బాడీని జయించు నువ్వు. అంటే నువ్వు అందులో నుంచి పైకి వచ్చినా కానీ దాన్ని నీకు అంటుకోకూడదు. ఎందుకు అంటుకోదు అని అంటే దాని క్వాలిటీ అది. అందులో ఒక పేపర్ ముక్క బాడికి అంటుకోదా? అంటుకుంటుంది. కానీ ఆ తామర పుష్పానికి ఎందుకు అంటుకోవట్లేదు, లిల్లీకి ఎందుకు అంటుకోవట్లేదు అని అంటే దాన్ని ఏమంటారు, దాని క్రియేషనే వేరు, దాని స్వభావమే వేరు. దాని స్వభావం ఏంటి అని అంటే గొర్రె పిల్ల స్వభావం. గొర్రె బాడిలో పడిపోతే అది అక్కడ ఉండాలని అనుకోదు. అదే పందిగాని పడింది అనుకో అది ఆనందిస్తుంది. ఇప్పుడు అలాగే ఆ లిల్లీ పుష్పానికి దేవుడు చెప్తున్నాడంట, అక్కడ ఉన్న బాడీని జయించు, అక్కడ ఉన్న నీటిని జయించు. దాని మీద రాయి ఉందా, ఏమన్నా రాయి పడిపోయిందా నీ మీద? రాయి పడిపోయి నువ్వు పైకి రాలేకపోతున్నావా, నువ్వు దాన్ని జయించు. ప్రతి పుష్పం ఈజీగా వాటర్లోంచి వచ్చేది. మట్టి ఉంటుంది కొన్నాటికి రాళ్ళు ఉంటాయి ఉండవా ఆ కొలంలోని. అంటే ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్కటి ఉంటుంది జయించే విధానం. కానీ ఫైనల్గా అయితే అన్నీ జయించి పైకి రావాలి. అది పైకి వచ్చి ఎవరి సన్నిధిలో నిలబడతాయనంటే సూర్యరశ్మి ఎక్కడైతే పడుతుందో ఆ స్థలానికి అవి పైకి వస్తాయి. ఇప్పుడు ఈ రోజున క్రీస్తు వధువుకున్న నువ్వు నేను కూడా ఈ బాడ అవ్వచ్చు, నీరు అవ్వచ్చు, రాళ్ళు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ వాటన్నిటినీ జయించుకుంటా నీతి సూర్యుని వెలుగు మన మీద పడేలాగా వాటినన్నింటినీ జయించుకుంటా వచ్చి పైకి వచ్చి నిలబడాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకే లిల్లీ పుష్పంతో దేవుడు అలా చెప్తా ఉన్నప్పుడు అప్పుడు అది అంటదంట, అవునయ్యా వస్తున్నాను. లిల్లీ పుష్పం ఏం చెప్తే దేవుడికి, అవును వస్తున్నాను. నీ పక్కన ఉన్నది ముందు వచ్చింది, దానికి బాడి మాత్రమే ఉంది, కానీ దీని విత్తనం మీద రాయి పడిపోయింది. విత్తనం బండలు పగలగొడుతుందా? పగలగొడుతుంది కదా. అది ఎందులో ఉంటుంది అని అంటే ఒక విషయం చెప్తాను, వేరే ఏ విత్తనమైనా ఏదైనా మొక్క విత్తనం దాని ప్లేస్లోనే పెట్టండి. ఎక్కడ ఈ బాడిలో ఈ లిల్లీ పుష్పంతో పాటు రెండో చెత్త పైకి రావు. ఏ విత్తనం వస్తుంది అని అంటే ఏదైతే సూర్యరశ్మి కావాలని దాని లోపల ఒక తపన ఉంటుందో, సూర్యరశ్మి నా మీద పడాలని తపన ఉంటుందో ఆ విత్తనమే వీటిని అన్నింటినీ చేయించుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే ఈ పక్కన ఉన్న తామర లిల్లీ పుష్పం పైకి వస్తుంది, ఈ పక్కన ఉన్నది రావట్లేదు. ఎందుకు రావట్లేదు? అందరూ ఒకే బాడిలో ఉన్నారు కదా అని అనడానికి లేదు. దాని మీద బాడి ఉండొచ్చు, దీని మీద రాయి పెట్టబడి ఉండొచ్చు. ఇప్పుడు దాన్ని ఆ రాయి బద్దలుకొట్టడానికి టైం పడుతుంది. టైం పట్టినా కానీ అది వదిలిపెట్టకుండా ఆ లిల్లీ పుష్పం ఎలా అయితే రాయిని బద్దలు కొట్టి సైతం పైకి వస్తుందో, ఆమేన్. అంటే ఏది జరిగిన ఇప్పుడు లిల్లీ పుష్పం ఏం చెప్పాలి అని అంటే, అవును ప్రభు నీ స్వరం నాకు వినబడుతుంది, నేను వస్తున్నాను పైకి, కొంచెం టైం పడుతుంది. కానీ జరగాల్సింది ఏంటి అని అంటే ఆ వెయిటింగ్ మనకి అవసరం. ముందు వచ్చేసిన లిల్లీ పుష్పం ఇంకో దాన్ని తిట్టకూడదు, అవునా కదా. ముందు జయించేసినాడు అంతే కదా, ముందు జయించేసాడు ఒక వ్యక్తి. లిల్లీ పుష్పం అంటే క్రీస్తు వదిలే కదా, ఆ గొర్రెల మందే కదా. అంటే ఇప్పుడు ముందు వచ్చేసింది ఏంటి అని అంటే దానికి సులువు అవ్వచ్చు, లేకపోతే దాని ప్రాసెస్ ముందు స్టార్ట్ అవ్వచ్చు. కాకపోతే ఇది దీని మీద ఉన్న రాయిని బద్దలు కొట్టడం కొంచెం టైం పడుతుంది. కానీ అది గనక లిల్లీ పుష్పం అయితే, లిల్లీ పుష్పం యొక్క విత్తనం అయితే అది ఖచ్చితంగా బద్దలు కొట్టి పైకి వస్తుంది. కాకపోతే ఆ లిల్లీ పుష్పం ఏం చెప్పాలో తెలుసా, ఆ సూర్యుడి మీద తిరగబడకూడదు. అవునా, సూర్యుడి మీద తిరగబడకుండా అవును ప్రభా నేను వస్తున్నాను, నీ స్వరం నాకు వినబడుతుంది. ఎక్కడ వినబడుతుంది? గాఢాంధకారపు లోయలో ఉన్నప్పుడు వినబడుతుంది. అది వినబడుతూ ఉండగా అవును ప్రభా నాకు వినబడుతుంది నీ స్వరం, కరడును పిలిచినట్లుగా
అంటే ఈ పైన నీరు ఉంటుంది, బాడి ఉంటుంది, లేకపోతే గురబడెక్క ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఏదున్నా కానీ ఆ లిల్లీ పుష్పాన్ని ఆపేది ఏదీ లేదు. పాండ్ లిల్లీ సీల్స్లో చెప్తాడు ప్రవక్త. క్రీస్తు వదిలి ఎలా ఉన్నది అని అంటే ఈ బాడీలో నుంచి ఎలా అయితే తామర పుష్పం పైకి వస్తుందో ఆ విధంగా క్రీస్తు వధువు ఉన్నది అని చెప్తాడు ముద్రలో. అంటే ఇప్పుడు ఆ లిల్లీ పుష్పం చేయాల్సింది ఏమీ లేదు, కానీ ఆయన స్వరాన్ని వింటూ ఉండాలి. ఎక్కడికే లోపల ఉన్నప్పుడు, ఆ లోపల ఉండగానే అవును నీ స్వరం నాకు వినబడుతుంది ప్రభువా, నాకు సాయం చేయి ప్రభు అని ఆ బాడి కింద ఉన్నప్పటి నుంచి ఆయనకి మొరపెడతా ఉంటే ఆ పక్కన ఉన్న పుష్పాలు ఎలా అయితే జయించి పైకి వచ్చాయో ప్రతి విత్తనం కూడా అది పైకి వస్తుంది. ఎందుకనంటే ఆ విత్తనంలోనే ఉన్నది, అది దేవుడు పెట్టాడు. ఆ విత్తనంలో గుణలక్షణం దేవుడు పెట్టాడు. ఆ లిల్లీ పుష్పాన్ని ఎలా అయితే దేవుడు పెట్టాడో ఇప్పుడు క్రీస్తు వధువుగా ఉన్న నీవు నేను కూడా మన మీద ఎంత బాడి, ఎంత ఎటువంటి అపరాధముల చేతను పాపల మీద చచ్చిన వారమై ఉండగా కానీ కేవలం ఆయన స్వరాన్ని మాత్రం వినడం ఆపుకోం. ఇప్పుడు అందుకే దేవుళ్ళు వెనక జారిపోయిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే చచ్చి మానేస్తూ ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే నీ స్థితి ఎలా ఉన్నా పర్లేదు, నువ్వు మందిరం మాత్రం మానకూడదు, నువ్వు కూడికలు మాత్రం ఆపకూడదు. ఎందుకు అని అంటే నీ మీద ఇప్పుడు బండరాయి పడి ఉండొచ్చు, లేకపోతే నీ మీద గుర్రపడాక కట్టేసి ఉండొచ్చు, కానీ నువ్వు ఆ సూర్యరశ్మి నీ మీద పడకుండా ఆపకూడదు. దేవుడు మాట్లాడే ప్రతి స్వరం నువ్వు వింటూ ఆమెను చెప్తా ఉంటే దేవుడే నీ మీద పడ్డ బండను బద్దలు చేస్తావు. అవునా కదా? లేకపోతే ఆ విత్తనంలో ఏదైనా బలం ఉంటుందా? ఉండదు. దేవుడే ఆ బండకు సాయం చేస్తాడు. ఆ విత్తనంలో దాన్ని బద్దలు కొట్టగల శక్తి ఇస్తాడు. అవునా కదా? ఇప్పుడు పైన బిల్డింగ్ మీద వాటర్ ట్యాంకుల దగ్గర ఏముంటాయి? విత్తనాలు, రా విత్తనాలు పడతాయి. అది తేడా వస్తే మొత్తం స్లాబ్ను కూడా బద్దలు కొడేస్తాం. అవునా కదా? విత్తనం కనుక లోపల ఉండిపోతే ఆ విత్తనం ఏం చేయగలదు? అసలు అంత ఉంటుంది. అయినా కానీ దాన్ని అంతలా బండలు బద్దలు కొడుతుంది అని అంటే ఆ విత్తనాన్ని చేసిన ఆయన ఇప్పుడు నువ్వు నేను పిచ్చుకల కంటే మనం శ్రేష్ఠులమే కదా? అవునా కదా? ఆ మొక్కల కంటే మనం శ్రేష్ఠులమే కదా? ఈ మిగిలిన సృష్టి అంత జీవం అన్ని జాతుల కంటే దేవుడు ఉన్నతమైన స్థితిలోనే మనల్ని పెట్టాడు. అన్నిటికంటే ఉన్నతమైన జాతే మానవ జాతి. ఇప్పుడు అవే జయించుకుంటూ వస్తుంటే అవునా కదా? ఒక రావి విత్తనం వేసి లేబల్ని బండల్ని బద్దలు కొట్టుకుంటూ వస్తుంటే నువ్వు నేను రాలేమా? కాకపోతే నువ్వు ఆ సూర్యరశ్మి చెవిని పడకుండా ఆపకూడదు. నీకు ఆ సూర్యరశ్మే నీకు బలాన్ని ఇచ్చేది ఆ బండను బద్దలు కొట్టడానికి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు అందుకే అంటాడు, అప్పుడు లిల్లీతో దేవుడు అలా చెప్తా ఉన్నప్పుడు అవును ప్రభా నేను పైకి వస్తున్నాను అంటారు. అప్పుడు దేవుడు అంటాడు నువ్వు పైకి వస్తే నా సింహాసనం ఇస్తాను. ఎవరికి? లిల్లీకి చెప్తున్నాడు. ఆ లిల్లీ అంటే వదివే కదా. ఆ లిల్లీతో ఏమంటున్నాడు అని అంటే నువ్వు కానీ జయించావా, నువ్వు జయిస్తే నా సింహాసనం. అప్పుడు ఎలా ఉంటుంది అని అంటే ఇది ఆట ఆడేవాడికి చుట్టూరు ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా, అలాగా దేవుడు నన్ను పిలుస్తున్నాడు అనమాట. ఇప్పుడు నువ్వు జయించుకుంటా చివరికి రా, నువ్వు మాత్రం సర్వాంకవచాన్ని వదిలిపెట్టు. నీ సర్వాంకవచం నీ ఒంటి మీద ఉన్నది ఎప్పుడు కింద పడాలి అని అంటే నీ ప్రాణం పోయాకే పడాలి. ఆ కటకం పట్టుకునే మరణించేలా ఉండాలి. ప్రవక్త అంటాడు అసలు ఈ రోజున క్రైస్తవులకి జయించడం అనేదే లేదంట. ఏంటి? జయించడం అనే సబ్జెక్టే తీసేరు వీళ్ళు. ఇది ఇప్పుడు ఈరోజు క్రైస్తవం ఎలా అయిపోయిందని అంటే ఒక దొంగ కనబడుతుంది, ఒక బాడి ఉంది, ఆ బాడి దాటడానికి ఒక దొంగలాడిది ఉందనుకో, మనం ఏం చేస్తాం? ఇక్కడి నుంచి దూకి దాని మీదకు దూకుతాం. ఎందుకు? ఈ బాడిని దాటడానికి. దాని మీద దూకగానే అది బొబ్బాస్కర్లాగా ఇలా అయిపోతుంది. ఎందుకనంటే అది చెత్త తినేసి కొన్ని దొంగలు ఉంటాయి కదా బలంగా కనబడతాయి అంతే, దాని మీద అడిగిగానే బొబ్బాస్కర్లాగా ఇరిగిపోతుంది. ఈరోజు క్రైస్తవ్యం కూడా అలా అయిపోయింది. ఎందుకు? పైకి మంచి దొంగల్లా కనబడుతున్నాయి, కానీ దాని మీద ఎవరైనా అడిగి ఎత్తే బొబ్బాస్కర్లాగా అప్పడమైపోతుంది. ఈరోజు ఎందుకనంటే అలా ఎందుకు జరుగుతుంది అంటే జీవం పోయినప్పుడు. ఆ దొంగలో జీవం పోతే అది డొల్ అయిపోతుంది. ఈరోజు నీలో నాలో జీవం ఉంటే మనం అలా డొల్ అవ్వం. మన మీద ఎవరైనా నిలబడి ఈ బాడీని దాటగలిగేలా ఉండాలి. అర్థమవుతుందా నేను చెప్పింది? అంటే ఆ జీవం ఎప్పుడైతే పోతుందో అది కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిపోయిన తర్వాతే అది కనబడుతుంది పైకి.
ఈరోజు క్రైస్తవ్యం కూడా అలా కనబడుతుంది. ఎలాగనంటే ఒక దొంగ మంచి బలంగా కనబడుతుంది, దాని మీద ఇలాగ కాలు వేయగానే అప్పడమైపోద్ది. ఈ రోజున అలా ఎందుకు జరుగుతుంది అని అంటే జీవం పోవడం వల్ల, క్రీస్తు జీవం ప్రజల్లో నుంచి బయటికి పోవడం వల్ల పైకి కనబడుతున్నాయి. కానీ అది ఎందుకు? జయించేది లేక. ఈరోజు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనలను ఆయన తిరిగి బ్రతికించాడు. ఎప్పుడైతే క్రైస్తవుల్లో నుంచి కూడా జీవం పోతుందో, క్రైస్తవుడు కూడా ఎలా అయిపోతాడనంటే అది కుళ్ళిపోయిన దొంగ ఎలా అయితే ఉందో అలా అయిపోతున్నాడు ఈరోజు. ఆ జీవం మనలో కనుక కాపాడుకుంటా ఉంటే, మరి జీవం ఎలా ఉంటుంది మనలో? జీవాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవాన్ని లోపల ఉంచుకోవడం ఎలాగానంటే నువ్వు జయించుకుంటా వెళ్తుంటే నీలో జీవం ఉంటుంది. నువ్వు జయించట్లేదనుకో నీలో జీవం పోద్ది. అర్థమవుతానుకుంటున్నాను. నీలో జీవాన్ని కాపాడుకునేది ఏది అని అంటే ఓవర్కమింగ్ కీప్స్ లైఫ్ ఇన్ యూ. జయించే గుణం నీలో జీవాన్ని పెడుతుంది. ఆమేన్. ఆ జయించే గుణ లక్షణమే నీలో జీవాన్ని పెడతా ఉంటుంది. ఆమేన్. ఎప్పుడైతే క్రీస్తు దేవుని జీవం క్రైస్తవుల నుంచి బయటికి పోతుందో అతనిలో ఉన్న అనుభవం పోతుంది. ఏ అనుభవం? దేవుడితో వ్యక్తిగత అనుభవం పోతుంది. దేవుని సేవించాలన్నటువంటి ఆశ పోతుంది. ఎప్పుడు? ఒక క్రైస్తవుల్లో నుంచి దేవుని జీవంగానే పోతాయి. దేవుని జీవం అంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ పోయేట్టు తెలుస్తుందా నీకు? యెహోవా ఆత్మ అతనిని ఎడబాసినని అతనికి తెలియకపోయేది. ఎవరికి? సంసోనికి. సంసోన్ ఎన్నోవాడు? 7వ వాడు. ఇప్పుడు సంసోన్ మనకి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు దేవుని జీవం నీలో నాలో కనుక లేకపోతే మనము కూడా దొంగల్లాగా అయిపోతాం. ఆమేన్. మనం ఆ దొంగల్లాగానే అయిపోతూ ఉంటాం. అక్కడ ఎప్పుడైతే నువ్వు జయించుకుంటా వస్తావో ఆ జయించే ఓవర్కమింగ్ పవరే, ఆ జయించే శక్తే నీలో జీవాన్ని నిలబెడుతుంది. ఆమేన్. అందుకే దేవుణ్ణి సేవించాలన్నటువంటి ప్రగాఢ వాంఛ ప్రజల్లోంచి పోయిందంటాడు ఎఫెస్ కాలంలో. ఏంటి? ఫర్వెంట్ డిజైర్ అంటే మండుచున్న కోరిక. అంటే దేవుని సేవించాలనేటువంటి ఆ మండే కోరిక పోయింది. ఎందుకంటే లోపల జీవం పోయింది. అదంతా లింక్ ఏంటంటే జయించడం పోయింది. నువ్వు జయించడం ఆగిపోతే నీలో జీవం పోతుంది. జీవం పోతే కుళ్ళిపోతావు. కుళ్ళిపోతే దేవుణ్ణి సేవించాలన్నటువంటి ఆశ పోద్ది. ఇప్పుడు నీలో దేవుని జీవం ఉండాలి అని అంటే నువ్వు జయించాలి. ప్రతిదీ జయించుకుంటూ వస్తే ఆ ఓవర్కమింగ్ పవరే నీలో జీవాన్ని నిలబెట్టేది. ఆమేన్. అందుకే యాకోబు పత్రిక 4:17 తొందర చదవండి. రోమపత్రిక 7:4 చదవండి. సర్లే ఇప్పుడు టైం లేదు కాబట్టి వద్దురండి. అంటే మేలైనది చేయనరిగి చేయకపోతే వానికి పాపం కలుగుతుంది. పాపం అంటే ఏంటి? అవిశ్వాసమే పాపం. అంటే అవిశ్వాసం కలగజేసేది ఏంటి అని అంటే నువ్వు ఏదైతే చేయాలని మేలైంది నీకు తెలుసో అది నువ్వు చేయకపోతుంటే నీకు వచ్చేది ఏంటంటే అవిశ్వాసము. అందుకే ప్రవక్త అంటాడు క్రీస్తు జీవం నీలో నిలబెట్టుకోవడానికి నీకు కలిగి ఉన్న దానంతటితో నువ్వు పోరాడు. స్ట్రైవ్ విత్ ఆల్ దట్ ఈజ్ ఇన్ యూ టు స్టే ఇన్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు జీవంలో నువ్వు నిలబడి ఉండాలి అని అంటే నీకు కలిగి ఉన్న సామర్థ్యం అంతటితో నువ్వు పోరాడాలి. ఎంతలా పోరాడాలి? సామర్థ్యం అంతటితో పోరాడాలి. ఏ సామర్థ్యంతో పోరాడాలి? కలిగి ఉన్నదనంటే ప్రతి దానితో, ఆత్మ సంబంధంగా భౌతిక సంబంధంగా ప్రతి దానితో, నీకున్న ప్రతి దానితో నువ్వు పోరాడాలి. ఎందుకు అని అంటే క్రీస్తు జీవం నీలో నిలుపుకోవాలి అని అంటే. ఆమేన్. అసలు అన్నిటికంటే గొప్ప ప్రతిఫలం ఏంటో తెలుసా? అవతల గట్టు నీకు వచ్చేది ఒక వ్యక్తిని క్రీస్తు దగ్గరికి నడిపించడం. అన్నిటికంటే గొప్ప ప్రతిఫలం ఏంటి అని అంటే ఆ క్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తిని నడిపించడమే. అదే అన్నిటికంటే
గొప్ప ప్రతిఫలము. ఆమేన్ ఆమేన్. అంటే ప్రేమింపదగని వారిని కూడా ప్రేమించాలి. ఎవరిని? మనల్ని ప్రేమించేది కాదు. మత్తయి సువార్త 5:43 ఇప్పుడు చదవద్దు కానీ, అంటే అన్లవబుల్ పర్సన్స్, అంటే ఏంటది, ప్రేమించబడని. అన్లవబుల్ అంటే ప్రేమించబడనేనా? కరెక్ట్ అనేది ప్రేమించబడని అంటే వాడిని ప్రేమించడానికి వాడికి యోగ్యత లేదు. అటువంటి వాడిని ప్రేమిస్తే, నేను అన్ని కోట్సే చదువుతున్నాను, ఏంటంటే దెన్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ, అప్పుడే నీలో క్రీస్తు ఆత్మ ఉన్నది అని చెప్తున్నాడు. దెన్ యూ హ్యావ్ ద రివార్డ్ ఆఫ్ గాడ్, అప్పుడే దేవుని ప్రతిఫలం నీకు కలుగుతుంది. ఒకటి నేను చెప్పి ముగించేస్తాను, ఏంటంటే ఆ పాతకాలపు పరిశుద్ధుల్ని అదొక్కసారి కనుక మనం ఆలోచిస్తే, నేను ముందు కూడా చెప్పాను, ఇది ఏంటంటే ఆ రక్తపు సముద్రాల్లో ఈదుకుంటూ వచ్చారు. దేంట్లో? వాళ్ళ రక్తపు సముద్రాలలో వాళ్ళు ఈదుకుంటా వెళ్ళారు ఆ పాతకాలం వారు. ప్రవక్త అంటున్నాడు, ఆయన ఎంతలా తగ్గించుకున్నాడు చూడండి విలియం బ్రనహం. మరి ఈరోజు నేను ఇక్కడ ఈ వేదికపై నిలబడి దైవవాక్యాన్ని చెప్పడం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, అక్కడ కేవలం ఆ పురుషులే కాకుండా ఇతరులు కూడా కూర్చుని ఉన్నారని తలచుకుంటే, నేను పుట్టకముందే సువార్తను ప్రకటిస్తూ వచ్చిన వారు, ఆ పాతకాలపు రక్తపు సముద్రాల్లో ఈదుకుంటున్న వారు, ఈదుకుంటా గమ్యాన్ని చేరిన వారు, అవతల గట్టుకెళ్ళిన వారు, వాళ్ళు ఎవరనంటే, నేను ఈరోజు వాక్యం చెప్పే ఈ బలిపీఠం, లేకపోతే ఈ వాక్యం చెప్పడానికి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నేను పుట్టకముందే సువార్తను ప్రకటిస్తూ వచ్చినవారు. ఈరోజు నీకు నాకు కూడా అదే పని చేస్తుంది. నాకు వ్యక్తిగతంగా చాలా మంచి ఎంకరేజ్మెంట్గా వచ్చింది ఇది. ఎందుకనంటే నాకు కూడా నేను పుట్టక ముందు నుంచే సువార్త ప్రకటించుకుంటూ వచ్చినవారు. ఈరోజు నేను ఇక్కడ నిలబడడానికి వచ్చాను. సహోదరులారా, మీకు వందనంగా నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. నేను తీసుకొస్తున్న దానికి మీరే మార్గం సరళం చేశారు, ఆ ముందున్న పరిశుద్ధులు. అవునా కదా? ఈరోజు సేవకులు ఎవరమైనా కానీ ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నామని అంటే, ఒకప్పుడు మిషనరీలు చేసిన పరిచర్య, దాని అంగీకరిస్తారా మీరు? వారు చేసిన పరిచర్య ఫలంగానే ఈరోజు మనం ఇక్కడ నిలబడి ఇక్కడ ఆరాధన చేస్తాం. అవునా కదా? మనం ఇక్కడ నిలబడడానికి వందనాలు చెప్తాం అనుకుంటున్నాను. నేను తీసుకొస్తున్న దానికి, ఎవరు తీసుకొస్తున్న దానికి? ఈ కాలపు వర్తమానానికి మీరే మార్గము సుగమం చేశారు, మీరే సరళం చేశారు. అది అక్షరాల నిజం. ఇప్పుడు నాకు కూడా అది జరుగుతుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఈ వాక్యం చెప్పడానికి నాకు ముందు వచ్చిన పాస్టర్ గారు, ఆయనే నాకు ఈ మార్గాన్ని సరళం చేశారు. ఆయన చెప్పడానికి ఆయనకంటే ముందు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పేది ఇది, ఇందాక ఇది చదివినప్పుడు, నేను పుట్టక ముందే సువార్తను ప్రకటిస్తూ వచ్చినవారు. ఇది నాకు చాలా పర్సనల్గా తీసుకున్నాను. ఇది నేను పుట్టక ముందే వచ్చిన వాళ్ళు. అంటే విలియం బ్రనహం ఎంతలా తగ్గించుకుంటున్నాడు చూడండి. అంటే మీరు చేసిన దానికి నేను ఇప్పుడు చేస్తాను. అంటే నువ్వు నేను పుట్టక ముందు నుంచి సువార్త ప్రకటించుకుంటూ వచ్చినవారు. వాళ్ళు రక్తపు సముద్రాల్లో ఈదుకుంటా అవతల గట్టుకెళ్ళారు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అది అక్షరాల నిజము. ఆ మనుషులను దేవుడు దీవించునుగాక అని నా హృదయపూర్వక ప్రార్థన. అవును, వాళ్ళు వీధి మూలన ఏదో ఒక మూలనగా గిటార్ వాయించేవారు, పాటలు పాడతా సువార్తకి. వాళ్ళ మీద కుళ్ళిన గుడ్లు విసిరేవారు. ఆ పాతకాలపు వాళ్ళు సువార్త చేస్తుంటే చాలామంది అమెరికా నుంచి కావచ్చు, వివిధ దేశాల నుంచి మిషనరీలు వచ్చేవారు. వాళ్ళు చెప్పారు, వాళ్ళకి ఆ దేశంలో చూస్తే వాళ్ళకి టాయిలెట్స్ కావచ్చు, ఏదైనా వాళ్ళు అవన్నీ వదులుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు సువార్త ప్రకటించేవారు. ఆ మిషనరీలు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో ఒక మూలను నిలబడి ఒక గిటార్ వాయిస్తూ పాటలు పాడేవారు సువార్త కోసం. వాళ్ళ మీద వీళ్ళు కుళ్ళిన గుడ్లు ఇసిరేవారు, అలాంటివి చేశారు. నేను వచ్చి ఇప్పుడు ఒక ఆడిటోరియంలోకి ప్రవేశిస్తే వాళ్ళు వేసిన హైవేల మీద నేను పరిగెడుతున్నట్టుంది. ఈయన అంతలా తగ్గించుకుంటున్నాడు చూడండి. అంటే ఇప్పుడు ఆ పాతకాలంలో నా పరిశుద్ధులు వేసిన హైవే మీద నేను ఇప్పుడు ఈజీగా పరిగెడుతున్నాను అంటే, అలాగా నేనేమైనా ఈజీగా వచ్చాడా? ఈయనేమి ఈజీగా వచ్చినోడు కాదు. అయినా కానీ ఈయన తగ్గింపు చూడండి. అంటే మనకంటే ముందు వచ్చిన పరిశుద్ధులు మనం గౌరవించాలి. మనకంటే ముందు మనకు వేసిన మార్గం వేసిన వాళ్ళు. ఆయన అన్నాడు, వాళ్ళ మీద అంతలా కులిన గుడ్ల చేత కొట్టించుకుని వాళ్ళంతలా ఈది మూలన స్వార్థ పాట పాడుతూ, ఇప్పుడు నేనైతే ఆ స్థితిలో లేను. ఇంకా ఇప్పుడు మనం ఒక ఈది మూలన నిలబడి అందరూ యేసుప్రభుని నమ్ముకోవడానికి మనం చెప్పగలమా?
ఏదో ఒక ఈది మళ్ళీ ఒక్కడ వెళ్ళి 100 మంది వెళ్ళి స్వార్థ కొట్టబెట్టడం వేరు. అక్కడే చెప్పండి. ఒక్కడు వెళ్ళి గిటార్ వాయించకుండా యేసుక్రీస్తు అందరికి ప్రభు అని పాట పాడగలమా మనం? కానీ ఆ పాతకాలపు పురుషులు అలా చేశారు. ఓకే. వాళ్ళకి తగిన ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆమేన్. వాళ్ళ మీద గుడ్లతో కొట్టించుకుని, ఆ. అవునా కదా, వాళ్ళు అట్టి విధంగా పరిచయం చేశారు. అందుకు అంటున్నాడు, వాళ్ళు వేసిన రహదారులపై నేను ఇప్పుడు పరిగెడుతున్నట్టుంది, నేను ఇప్పుడు ఆడిటోరియంలోకి వచ్చి ప్రసంగిస్తుంటా ఆమేన్. అన్నాడు ప్రవక్త. అది నిజమే. ప్రతి చిన్న కదలిక ప్రతిదీ దేవుడికి తెలుసు. ఏదో ఒక రోజు మీకు గొప్ప ప్రతిఫలము లభిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. యెహోవా యెరే 57:3-26 అన్న వర్తమానంలో ప్రవక్త ఈ మాటలు చెప్తా ఉన్నాడు. అంటే వాళ్ళకి తగిన ప్రతిఫలం. అసలు ఈరోజు మనం చేసేదే చాలా గొప్ప ప్రతిఫలం ఉందని మనం ఊహించుకుంటున్నాం. లేదు. కానీ వాళ్ళతో పోల్చుకుంటే మనది చిటికి నేలు కూడా కాదు అసలు. ఆమేన్. మరియు ఇంకోటి, ద వరల్డ్ ఈజ్ ఫాలింగ్ అపార్ట్ 63:4-12 మార్నింగ్ అన్న వర్తమానంలో, మరి ఇప్పుడు ఈ లోక రాజ్యాలు మన ప్రభువు మరియు ఆయన క్రీస్తు యొక్క రాజ్యములుగా మారబోయే సమయం వస్తుందని, మనం ఆయనతో కలిసి 1000 సంవత్సరాలు భూమి మీద వెళ్తామని తెలుసుకుని సంతోషిస్తున్నాం. మేము ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాం. మరియు మనుషులు తమ శోధనల గురించి మాట్లాడుతూ విన్నాము. మరియు సాతాను మన ప్రభువును కొండ శిఖరానికి తీసుకుని వెళ్ళి ఒక క్షణంలో లోకంలోని సకల ప్రభుత్వాలు రాజ్యాలు ఆయనకు చూపించి వాటిని ఆయనకు సమర్పించగా ఆయన వాటిని నిస్సందేహంగా తిరస్కరించాడు. ఆమేన్. ఎందుకంటే ఏదో ఒక రోజు తాను వాటికి వారసుని అవుతానని ఆయనకు తెలుసు. మరియు మనం ఇప్పుడు తాత్కాలికంగా కొనసాగే విషయాలను చూడము. ఇప్పుడు మన కోసం చెప్తున్నాడు, మనము కూడా ఇప్పుడు తాత్కాలికంగా జరిగే విషయాలను మనము చూడము. కానీ ప్రతిఫలాలు ఇవ్వబడే మార్గం యొక్క ముగింపు వైపు మనం చూస్తాం. ప్రతిఫలాలు ఏ మార్గంలో అయితే వస్తాయో ఆ మార్గం యొక్క ముగింపు కోసం మనం ఎదురు చూస్తాం. ఆమేన్. అంటే ఈ గొప్ప ప్రతిఫలం ఏంటి అని అంటే, ఈ 7 కాలాలు ఇచ్చిన ప్రతిఫలాలు చూసి మనం చాలా సంతోషిస్తూ ఉంటాం. ఇప్పుడు 1000 సంవత్సరాలు మనం ఏలబోతున్నామని మనకు సంతోషంగానే ఉంటుంది. ఆ సమయం కోసం అందరూ ఎదురు చూస్తున్నాం. కానీ ఇప్పుడు తాత్కాలికంగా కొనసాగే విషయాలను మనం చూడము. ఏంటి? ఇప్పుడు జరిగే శ్రమలు, ఇబ్బందులు అవ్వచ్చు, ఏదైనా వాటిని మనం చూడము. కానీ ప్రతిఫలాలు ఇవ్వబడే మార్గం యొక్క ముగింపు వైపు మనం చూస్తున్నాము. ఇప్పుడు ఆ పాతకాలంలో ఉన్న వాళ్ళు వేసిన మార్గం మీద ఇప్పుడు మనం పరిగెడుతున్నాం. ఆమేన్. మనం ముళ్ళబాటలో నడట్లేదు. ఇప్పుడు విలియం బ్రనహం చెప్పిన ప్రకారం అవును. ఆ పాతకాలంలో వాళ్ళు చేసిన లేచిన మార్గాలకి వాళ్ళ గుడ్ల చేత కొట్టించుకుని, దెబ్బలు తిని, చెరసాలు వేయించబడి, ఇవన్నీ చేసిన వాళ్ళు వేసిన ఆ మార్గాల మీద ఇప్పుడు ఈజీగా పరిగెడుతున్నాం మనం, హైవేస్ మీద. ఇప్పుడు అటువంటి వాళ్ళకు పొందిన ప్రతిఫలాలే మనము పొందుకోవాలి. అర్థమైందనుకున్నా నేను చెప్పింది? అంటే ఇప్పుడు అన్నిటికంటే గొప్ప ప్రతిఫలం ఏంటి అని అంటే, క్రీస్తుకు ఒక వ్యక్తిని సమర్పించడం. అవునండి. Yes. ఒక్క వ్యక్తిని చాలు. ఒక్క వ్యక్తిని టార్గెట్ పెట్టుకుంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు తలదించుకునే పని అవసరం ఉండదు. ఒక్క వ్యక్తి మన అకౌంట్లో ఒక్క వ్యక్తిని మనం రక్షించగలిగితే మనకి అన్నిటికంటే గొప్ప ప్రతిఫలం. ఈ తెల్లని రాయి, సింహాసనం, ఇవన్నీ తర్వాత రాక్త అన్నాడు. అన్నిటికంటే గొప్ప ప్రతిఫలం ఏంటి అని అంటే, క్రీస్తు ఒక వ్యక్తిని జయించుకుని తీసుకొని రాడు. Amen. ఆ పాతకాలపు వారు ఎంతమందిని జయించారు? ఆ పాతకాలంలో ఉన్న పరిశుద్ధులు ఎంతమందికి వాళ్ళు సువార్త చేసి వాళ్ళు నిలబడ్డారు? అంత అలా నిలబడితే వాళ్ళంతా శ్రమలు పడి ఇబ్బందులు పడితే మన పరిశుద్ధులు కూడా ఉన్నారు కదా, రంపాల చేత కోయబడి రాళ్ళతో కొట్టబడ్డారా? వాళ్ళు చేసిన దాని మీదే మొదటి సంఘకాలంలో వేయబడిన ఆ రాళ్ళతో, రంపాలతో కోయించుకుని రాళ్ళతో కొట్టబడి వాళ్ళది ఇప్పుడు వాళ్ళు వేసిన మార్గంలోనే ఈ 7 సంఘకాలాలు గుండా మనం పరిగెత్తుకుంటూ వస్తున్నాం. Amen. ఆమేన్. ఇప్పుడు అన్నిటికంటే గొప్ప ప్రతిఫలం మనం సాధించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకి గాలిని కొట్టినట్లుగా మనం ప్రయాసపడతలేదు, కానీ ఒక బహుమానం మనకు ఉంది. గ్లోరీ, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు కూడా ఆయన ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అవమానమును నిర్లక్ష్య పెట్టి ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సిలువుగా సిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమున కర్తయ్య దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూస్తూ
మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. అంటే నిశ్చయంగా మనకి బహుమానం ఉందండి. మామూలు 7 సంఘకాలలో కూడా 7 బహుమానాలు చెప్తూ, జయించువని నా సింహాసనం మీద కూర్చోబెడతానని, తెల్లని రాతిని ఇస్తానని, పరదేశంలో యొక్క జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తానని, నిజంగా ఎన్నో బహుమానాలను దేవుడు మనకి వాగ్దానం చేశాడు. అంతేకాదు మనం చేసిన దానికి జీతమైన పట్టుకుని వస్తాడు. అందుకే అంటాడు, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. దేనికోసం? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. నిజంగా మన వెనకాల ఉన్నవాళ్ళు ఎంతో కష్టాలు పడుతూ, శ్రమలు పడుతూ ఈ యొక్క సువార్తను తీసుకుని వచ్చారు. నిజమైన మొన్న కాజులూరులో ప్రధానానికి వచ్చిన ఆ యొక్క ప్యాడ్స్ ప్లేయర్ నా అతను చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ ఉన్నాడు. తిమోతి ఇప్పుడు కాకినాడలో ఇల్లు కొనుక్కున్నాడు. జనరల్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నాడు. ప్యాడ్స్ ప్లేయర్ అనమాట. అతను వచ్చి అంటున్నాడు, వాళ్ళ ఆవిడ ఇద్దరు ఇలాగ దుగ్గుదూరు ఆశీర్వాదం గారు చర్చికి వెళ్తూ మా చర్చ చూస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఇది చూడకో, ప్యాంతర్ చూడు అంటున్నాడంట. నాకు ప్యాంతర్ ఉండేది కదా, ఆ ప్యాంతర్ మీద మేము ఎలాగైతే తిరిగి వచ్చేవాళ్ళమో మనోడికి తెలుసు. మేము అప్పుడు ప్యాంతర్ వేసుకుని గొర్రెపూడి మించి రాత్రి అయినా సరే, ఆ గొర్రెపూడి ఎలా ఉండేది అని అంటే చీకట్లో రావడం చాలా మందికి భయం వేసేది. మాకు ఈ రూట్లు కొత్త కాబట్టి మాకు భయం లేకుండా తిరిగేసేవాళ్ళం. నైట్ అయినా సరే వచ్చేసేవాళ్ళం, దుగ్గుదూరైనా అలాగైనా సరే. కానీ ఆ ప్యాడ్స్ పేరు అంటున్నాడు, ఆ ప్యాంతర్ మీరు చూడాలి, నువ్వు వాళ్ళ ఆవిడతో చెప్తున్నాడంట. ప్యాంతర్ ఉండేది వీళ్ళకి, ఆ ప్యాంతర్ మీద పాస్టర్ గారు నైట్ అయినా సరే కూటలు అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చేవారు. నిజమే. ఎందుకనంటే మనం ఇందాక ప్రవీణ్ చెప్పినట్లుగా, మన ప్రవక్త చెప్పినట్లుగా, వాళ్ళు రక్త ప్రవాహాలు దాటి, గ్లోరీ హల్లెలూయా. అయితే దేవుడు మనకి ప్రోత్సహించడానికి ఈరోజు, అంటే మనకు వచ్చిన ఈ అవమానం కానీ, కష్టం కానీ, శ్రమ కానీ ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. కాబట్టి దేవుడు గొప్ప బహుమానాన్ని మనకి దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఒక పల్లవి చరణం పాడి ఫిలోమోను పల్లవి చరణం పాడతాడు. నేను తర్వాత ప్రార్థన చేస్తాను. స్తోత్రాలు హల్లెలూయా, స్తోత్రాలు. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట అవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా తండ్రి, జాన్ ప్రసాద్ గారి గృహంలో ఇలా ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. వారి సిస్టర్ గారు మెర్సీ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఉన్నాం. మాకు కాదు యెహోవా, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఉన్నాం. నాయన, నీవు తండ్రిగా ఉండి, తల్లిగా ఉండి, ఆమెను ఎలాగైతే ఆదరించి ఓదార్చి ఇచ్చావో నీకు వందనాలు తండ్రి. అలాగే తన భర్త ద్వారా, తన రక్త సంబంధికులందరి ద్వారా ఎలాంటి ఆదరణ పొందుకున్నదో మేము విని ఉన్నాము మా ప్రభువా. నిశ్చయంగా దాని ఎంతటి వెనకాల నీ కృప ఉన్నదని నాయన చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి తన భర్తని ప్రేమించిన 2 బిడ్డల్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. దినము ఆ పిల్లలు బలం పొందడానికి సహాయం చేయి, శక్తి పొందడానికి సహాయం చేయి. నీ కృప అనుగ్రహించండి మా ప్రభువా.
నాయన బిడ్డలిద్దరిని కూడా పెంచడానికి తగిన శక్తి, సహనము, బలము, ఆరోగ్యము నాయన తల్లిదండ్రులకు మీరు దయచేయండి. అలా ఇక్కడ ఉంటుండగా మరి జాన్ ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నాయన నీ దూతను తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. నాయన ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. శక్తి లేని వారికి శక్తినిచ్చేవాడు, బలం లేని వారికి బలం ఇచ్చేవాడు నాయన. ఆ బిడ్డలు పెంచడానికి తగిన అందరికీ కూడా శక్తి, బలం దయచేయమని ప్రార్థన చేస్తాం. కూడి వచ్చిన పరిశుద్ధులందరిని బట్టి కూడా వందనాలు తండ్రి. ఇప్పుడు ఒకరొక సెలవు తీసుకు వెళ్తుండగా నీ దూతను తోడుగా ఉంచి నడిపించమని నాయన సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని, అలాగే జాన్ ప్రసాద్ గారిని, ఆశాజ్యోతిని కూడా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి కూడా వందనాలు తండ్రి. నాయన వందనాలు తండ్రి. నమ్రతకున్న బలహీనత నుంచి కూడా విడుదల దయచేయి, నీ కృప అనుగ్రహించండి నాయన. అర్పితకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. స్కూల్కి వెళ్తుంటే వస్తుండగా నీకు కాపుదల ఉంచండి. అలాగే కొన్నేళ్ళ గారి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. వారికి ఆరోగ్యం, బలం మీద దయచేయండి. అలాగే సాల్మన్ రాజుని, తన భార్యను, రాజ్ కుమార్ని, తన భార్యని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. అలాగే మా ప్రభు వందనాలు తండ్రి. నతనెల్లి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగే తిమోతి గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాం. అలాగే రాజవమంగిలో ఉన్న ఝాన్సీ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని, మంచి ఆరోగ్య జ్యోతి గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యం, బలం మీద దయచేయండి నాయన. నయోమి గారు ఇద్దరు కూడా మా ప్రభు నాయన ఎంతగానో నాయన మరియ మార్తల వలె వారు ఉండేవారు మా ప్రభు వందనాలు తండ్రి. ఆ జ్యోతి గారిని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. శక్తి, బలం ఇంకా వారికి దయచేయి, నీ హస్తం తోడుగా ఉంచండి. ఇప్పుడు కూడి వచ్చిన పరిశుద్ధులందరినీ కూడా మీ చేతికి అప్పగించుకుంటూ నీ నామవంతరకు వాడుకోమని నాయన. మరి ముఖ్యంగా నాయన జాన్ ప్రసాద్ కుటుంబాన్ని, మెర్సీని, తన భర్త, బిడ్డల చుట్టూ నీ దూతను తోడుగా ఉంచి నడిపించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభువులు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక.